Academy. Good evening everyone. Welcome to Harish Academy. This is Pratap. Today January 17th 2026 కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ 6th ఏషియాన్ ఇండియా డిజిటల్ మినిస్టర్స్ వర్చువల్ మీటింగ్. 6వ ఏషియాన్ భారత్ డిజిటల్ మంత్రుల వర్చువల్ సమావేశము. ఇక్కడ వర్చువల్ మీటింగ్ అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన మీటింగ్. ఇక్కడ ఏసియాన్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏషియాన్ ఇండియా అంటే ఏషియాన్ కంట్రీస్కు చెందిన డిజిటల్ మినిస్టర్స్. ఇక్కడ డిజిటల్ మంత్రులు అంటే టెలికాం మినిస్టర్సు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రులు వస్తారు. సో ఏసియాన్ కంట్రీస్కి సంబంధించిన ఎస్ఎన్టీ మినిస్టర్స్ అండ్ టెలికాం మినిస్టర్స్తో ఇండియన్ టెలికాం మినిస్టర్ వర్చువల్గా మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇది 6th మీటింగ్. ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏషియాన్ అండి. ఏషియాన్ మనము ఇటీవల ఈ ఏసియాన్కి సంబంధించి ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఏసియాన్ అనేది ఏ విధంగా అయితే మనకి బ్రిక్స్, సార్క్, బిమ్స్టెక్ అటువంటి గ్రూప్స్ ఉన్నాయో, ఏసియాన్ అనేది కూడా ఒక రీజనల్ గ్రూపింగ్. ఇది సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కు చెందిన ఒక గ్రూపింగ్ అనమాట. ఒక దేశాల సమూహం అని చెప్పవచ్చు. ఏసియాన్ అబ్రివేషన్ తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఏసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఏంటి? సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే ఏమొస్తాయి మనకి? మలేసియా, థాయిలాండ్, మ్యాన్మార్, బ్రూనై, ఫిలిప్పీన్స్, సింగపూర్ అటువంటివి. మరి ఇప్పుడు ఈ ఏసియాన్ కంట్రీస్కి సంబంధించిన ఈ యొక్క టెలికాం మినిస్టర్స్తో ఇండియన్ టెలికాం మినిస్టర్ వర్చువల్గా మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ యాక్చువల్లీ January 12th నుంచి January 16th వరకు వియత్నాం కంట్రీలోని హనోయిలో, వియత్నాం కంట్రీ క్యాపిటల్ హనోయిలో జరిగింది. మరి ఇక్కడ ఏసియాన్ కంట్రీస్ విషయానికి వస్తే మనము 2025 అక్టోబర్లో 47th ఏసియాన్ మీటింగ్, 47వ ఆసియాన్ సదస్సు గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ 47th ఏసియాన్ సమ్మిట్ మలేసియాలోని కౌలాలంపూర్లో, మలేసియా క్యాపిటల్ కౌలాలంపూర్లో జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ ఏదైనా మనకి ఒక బ్లాక్ వార్తల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏసియాన్ బ్లాక్లో ఉన్న కంట్రీస్ ఎన్ని, అది ఎప్పుడు ఏర్పాటైంది, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనము ఈ యొక్క సమావేశం, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ ఏసియాన్ విషయానికి వస్తే ఏసియాన్లో 10 కంట్రీస్ ఉండేవి మొన్నటి వరకు. అయితే 2025 అక్టోబర్లో జరిగిన 47th ఏసియాన్ సమ్మిట్లో 11th కంట్రీగా, 11వ దేశంగా తిమోర్ లెస్తే అనే కంట్రీ జాయిన్ అయిందన్న విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏసియాన్ ఎప్పుడు ఏర్పాటైందో, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఏషియాను 1967లో ఏర్పాటైంది. ఏసియాన్ 1967 8th ఆగస్టున థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఏర్పాటైంది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఇది ఏర్పాటైనప్పుడు ఫౌండింగ్ మెంబర్స్, ఈ గ్రూప్ ఏర్పాటైనప్పుడు వ్యవస్థాపక దేశాలుగా 5 కంట్రీసే ఉండేవి. ఆ వ్యవస్థాపక దేశాలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్. తర్వాత మరో 5 కంట్రీలు జాయిన్ అయ్యాయి. ఇక ఆసియాన్ సెక్రటరియేట్ విషయానికి వస్తే ఆసియాన్ సెక్రటరియేటు జకార్తా, ఇండోనేషియా. మరి ఆసియాన్ కంట్రీస్, ఆ 11 కంట్రీస్ ఒకసారి మనం తప్పకుండా తెలుసుకోవాలండి. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మ్యాన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, తిమోర్ లెస్తే. మరి ఏసియాన్ మోటో అంటే అది ఏ నినాదంతో పనిచేస్తుంది అంటే, ఈ మోటో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ మోటో వచ్చేసి 1 విజన్ 1 ఐడెంటిటీ 1 కమ్యూనిటీ. 1 విజన్ 1 ఐడెంటిటీ 1 కమ్యూనిటీ. ఇక మనం తెలుసుకోవాల్సింది ఈ 6వ ఆసియాన్ భారత్ డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు. మెయిన్గా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీస్ని డెవలప్ చేయాలి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ముఖ్యంగా టెలికాం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ ఇటీవల సంచార్ సాతి అనే ఒక యాప్ను కూడా లాంచ్ చేసింది. సంచార్ సాతి పోర్టల్. మనకి ఈ సిమ్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఈ సిమ్ ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ సిమ్ మోసాలని అరికట్టడానికి సంచార్ సాతి అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసింది. సో ఇటువంటి డిజిటల్ కోఆపరేషన్ కోసము ఈ డిజిటల్ సాంకేతికతను అభివృద్ధి పరచాలి అని చెప్పేసి
ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకుని రావడం జరిగింది. ఆసియాన్ ఇండియా డిజిటల్ యాక్షన్ ప్లాన్ 2026. ఆసియాన్ ఇండియా డిజిటల్ యాక్షన్ ప్లాన్ 2026. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, ఇటీవల ఇండియా ఏ గ్రూపింగ్తో కలిసి డిజిటల్ యాక్షన్ ప్లాన్ 2026ని లాంచ్ చేసింది అంటే ఆసియాన్. అలానే ఆసియాన్ ఇండియా డిజిటల్ టెక్నాలజీస్ని అభివృద్ధి చేయడం కోసం ఒక ఫండ్ను కూడా ఏర్పాటు చేశాయి. ఆ ఫండ్ పేరే ఆసియాన్ ఇండియా ఫండ్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్. ఇక మరి మనకి ఇప్పుడు జరిగిన 6th ఏసియాన్ ఇండియా డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ థీమ్ కూడా వీలైతే ఒకసారి గుర్తుంచుకోవాలండి. థీమ్ నాట్ దట్ మచ్ మ్యాండేటరీ, అంత అవసరం లేదు, కానీ వీలైతే గుర్తుపెట్టుకోండి. ఈ 6th ఏసియాన్ ఇండియా డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ థీమ్ వచ్చేసి అడాప్టివ్ ఏసియాన్ ఫ్రమ్ కనెక్టివిటీ టు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్. అడాప్టివ్ ఏసియాన్ ఫ్రమ్ కనెక్టివిటీ టు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్. మరి ఇప్పుడు ఇక 47th ఏసియాన్ సమ్మిట్ మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి 48th ఏసియాన్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందో కూడా మనకి ఒకసారి ఐడియా ఉండాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. 2026లో 48వ ఆసియాన్ సదస్సు ఫిలిప్పీన్స్ కంట్రీలో జరగబోతా ఉంది. ఇట్ ఇస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ఫిలిప్పీన్స్. ఇది మనకి ఫస్ట్ టాపిక్ అండి. ఇక విల్ మూవ్ టు సెకండ్ టాపిక్. అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా జర్మనీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్. ఇండియా జర్మనీ ఒక ముఖ్యమైన డిక్లరేషన్ పైన అగ్రిమెంట్ పైన సంతకం చేయడం జరిగింది. టెలికమ్యూనికేషన్ సహకారంపై ఉమ్మడి ప్రకటనపై ఇండియా జర్మనీ అగ్రిమెంట్. ఇటీవల మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అనే వ్యక్తి, ఒక పర్సన్ ఇండియా పర్యటనకు విచ్చేశారు. ఇండియా పర్యటనకు వచ్చిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో కలిసి గుజరాత్లోని సబర్మతి నది తీరాన అహ్మదాబాద్లో కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని లాంచ్ చేశారు. అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం నిన్న ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. న్యూఢిల్లీలో 3rd ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లాంచ్ చేశారు. అయితే ఆ యొక్క కైట్ ఫెస్టివల్ని కండక్ట్ చేసినది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కలిసి జాయింట్గా లాంచ్ చేసింది అహ్మదాబాద్లో, అది కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. మరి ఇప్పుడు ఈ సందర్భంగా ఇండియాకి జర్మనీకి మధ్య ఈ టెలికమ్యూనికేషన్ కోఆపరేషన్కి సంబంధించి ఒక జాయింట్ డిక్లరేషన్ కుదిరింది. మరి ఇందులో భాగంగా ఇరు దేశాలు కూడా ఈ యొక్క ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, టెలికాం సెక్టార్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఇక ఈ సందర్భంగా మనం ఇంకొక టాపిక్ తెలుసుకోవాలండి. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఇండియాకి వచ్చిన సందర్భంగా ఆయనకి ఇండియా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది. మనకి జనరల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏదైనా కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడి కంట్రీస్ ప్రెసిడెంట్స్కి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్కి ఏమైనా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. లేదా అదర్ కంట్రీస్ సంబంధించిన ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాకి వచ్చినప్పుడు మనం కూడా ఏవైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనము జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్కి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటో ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే దానికి ఒక సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఉంది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్కి గిఫ్ట్స్గా మనము డైమండ్ DA-62 ప్రొపెల్లర్ ఎయిర్క్రాఫ్ట్ రెప్లికా, డైమండ్ DA-62 ప్రొపెల్లర్ విమానం యొక్క ప్రతిరూపం. రెప్లికా అంటే ఒక బొమ్మ లాంటిది, ఒక పట్టు గాలిపటం, సిల్క్ కైట్ అంటే సిల్క్ పట్టుతో తయారు చేసిన కైట్ని, గాలిపటాన్ని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తే ఇది సిల్క్తో తయారు చేసిన కైట్. ఇది DA-62 డైమండ్ DA-62 ప్రొపెల్లర్ ఎయిర్క్రాఫ్ట్. మరి ఇది జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ట్రావెల్ చేసిన ఎయిర్క్రాఫ్ట్. అందుకుగాను ఆయన ప్రయాణించిన విమానానికి సంబంధించిన ఒక రెప్లికా, ఒక ప్రతిరూపాన్నే ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇక మరి ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ సిల్క్ కైట్ ఏదైతే ఉందో, ఈ పట్టు గాలిపటాన్ని ఏ సిల్క్ను ఉపయోగించి తయారు చేశారో మనకి చాలా ఇంపార్టెంట్. పటోలా సిల్క్తో దీన్ని తయారు చేశారు. పటోలా సిల్క్ అనేది గుజరాత్లోని పటాన్ అనే ఏరియాలో ఈ పటోలా సిల్క్ని, పటోలా పట్టుని తయారు చేస్తారనమాట. అది గుర్తుపెట్టుకోండి, స్టేట్ గుజరాత్. ఇక అలానే డైమండ్ DA-62 ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసింది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన స్కిల్డ్ ఆర్టిసన్స్, అంటే నైపుణ్య కళాకారులు తయారు చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సిల్క్ కైట్ గుజరాత్, డైమండ్ DA-62 ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసింది యూపీకి చెందిన కళాకారులు. ఇది మనకి సెకండ్ టాపిక్ అండి. నవ్ విల్ మూవ్ టు థర్డ్ టాపిక్. ఇది GI ట్యాగ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. జియోగ్రఫికల్ ఇండికేషన్స్, భౌగోళిక గుర్తింపు.
కర్ణాటకకు చెందిన జిఐ ట్యాగ్ చేయబడిన అరటి పండ్లు, తమలపాకులు మరియు నిమ్మకాయలు తొలిసారిగా మాల్దీవులకు ఎగుమతి. కర్ణాటకలో జిఐ ట్యాగ్ ఉన్న బనానాసు, బెటెల్ లీవ్స్ అంటే తమలపాకులు మరియు లెమన్, ఇండీ లైమ్ నిమ్మకాయలు. ఇండీ లైమ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇండీ నిమ్మకాయలు ఏ రాష్ట్రానికి చెందినవంటే కర్ణాటక. ఇప్పుడు వీటిని ఫస్ట్ టైం మాల్దీవ్స్కి ఎక్స్పోర్ట్ చేశారు. మరి ఇందులో ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి నిన్ననే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అపెడా ఇండియాలో అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని డెవలప్ చేయడం కోసం, ప్రమోట్ చేయడం కోసం, భారతదేశంలో వ్యవసాయ రంగ ఎగుమతులను పెంపొందించడం కోసము అపెడా అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఒక రీజనల్ ఆఫీస్ని, ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో లాంచ్ చేసింది, ఇనాగ్రేట్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇండియాలో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలి అంటే అపెడా బాధ్యతలు తీసుకుంటుంది. మరి ఇప్పుడు కర్ణాటక నుంచి ఫస్ట్ టైం మాల్దీవ్స్కి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇక్కడ మరి ఇండియాలో వ్యవసాయ ఎగుమతుల్ని పెంపొందించడం కోసం అపెడా రీసెంట్గా భారతి అనే ఒక ఇనిషియేటివ్ని, భారతి అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసింది. భారతి అనే ఒక ప్రోగ్రామ్ ఏంటి? భారతి మనకి ఈ వ్యవసాయ ఎగుమతులు ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే భారతి ప్రోగ్రాము, దీని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి. ఇక్కడ భారతి అంటే ఫస్ట్ దీని అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఈ భారతి అనేది ఇంగ్లీష్ అబ్రివేషన్ కాబట్టి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఎప్పుడు కూడా ట్రై చేయొద్దండి, మనకి అది అసలు అర్థమే మారిపోతుంది. సో మరి ఈ భారతి ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో 100 అగ్రికల్చర్ ఫుడ్ స్టార్టప్స్ని డెవలప్ చేయాలి. 100 వ్యవసాయ ఆహార రంగానికి చెందిన కంపెనీలకు మద్దతు ఇవ్వాలి అన్నది ఒక ముఖ్య ఉద్దేశం. అలానే 2030 కల్లా మన ఇండియన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ $50 బిలియన్ తీసుకురావాలి. 2030 కల్లా ఈ వ్యవసాయ రంగ ఎగుమతులు ఏవైతే ఉంటాయో, అంటే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా, రైసు, ఇటువంటి ఎగుమతులు $50 బిలియన్ తీసుకురావాలి, $50 బిలియన్ అయ్యేలా చూడాలి అని టార్గెట్ పెట్టుకునింది భారతి. గుర్తుపెట్టుకోండి, 2030 కల్లా. ఇక మరి ఎపెడా గురించి నిన్నే తెలుసుకున్నాం. ఎపెడా హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఎపెడాకి 16 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇప్పుడు 17వ రీజనల్ ఆఫీసే మనకి ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ అని చెప్పేసి. ఇక జిఐ ట్యాగ్ విషయానికి వస్తే భౌగోళిక గుర్తింపు, ఇండియాలో హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. భౌగోళిక గుర్తింపులు ఆల్రెడీ ఈ జిఐ ట్యాగ్స్కి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ క్లాస్లో మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. ఇక జిఐ రిజిస్ట్రీ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. జిఐ రిజిస్ట్రీ చెన్నై, తమిళనాడు. నెక్స్ట్ టాపిక్, లడఖ్లో స్పితుక్ గస్టోర్ ఫెస్టివల్. స్పితుక్ గస్టోర్ అనే ఒక ఫెస్టివల్, అనే ఒక పండుగ లడఖ్లో నిన్న ప్రారంభమైంది. యూనియన్ టెరిటరీ అయిన లడఖ్లో జనవరి 16th నుంచి జనవరి 17th వరకు ఇవాళ టూ డేస్ పాటు జరిగింది. మరి ఏంటి స్పితుక్ గస్టోర్ ఫెస్టివల్ అంటే, లడఖ్ అనేది జనరల్గా బుద్ధిజానికి చాలా ఫేమస్, బౌద్ధ మతానికి చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతము. ఈ లడఖ్లో బుద్ధిస్ట్ మొనాస్టరీస్ అంటే ఏంటి, బౌద్ధ ఆశ్రమాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన ఆశ్రమము స్పితుక్ అనే ఒక బుద్ధిస్ట్ మొనాస్టరీ, స్పితుక్ అనే ఒక బౌద్ధ ఆశ్రమము. మరి ఈ లడఖ్లో స్పితుక్ గస్టోర్ అనే ఒక ఫెస్టివల్ని ఎవ్రీ ఇయర్ జరుపుతారు, ప్రతి సంవత్సరం కూడా ఇయర్ స్టార్టింగ్లో జనవరి నెలలో జరిపేదే ఈ స్పితుక్ గస్టోర్ ఫెస్టివల్. మరి దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచ శాంతి కోసము, ఈ యొక్క దేవుని ఆశీర్వాదాలు, గాడ్ ఈవిల్ పైన గాడ్ విన్ అయిన సందర్భంగా కూడా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇందులో భాగంగా ఈ లడఖ్లో పీపుల్ కొన్ని రకాల మాస్కులు ధరించి, ఇటు ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ మాస్కులు ధరించి డ్యాన్సెస్ కూడా చేస్తారు. మరి లడఖ్ అంటే మెయిన్గా ఫేమస్ వచ్చేసి బుద్ధిస్ట్ మొనాస్టరీస్కి ఫేమస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, అధిక పాల దిగుబడినిచ్చే 2 సింథటిక్ పశువుల జాతులను నమోదు చేసిన భారతదేశం. ఇండియా అధికంగా పాల దిగుబడినిచ్చే 2 సింథటిక్ పశువుల జాతుల్ని నమోదు చేసింది. మరి ఇక్కడ హై మిల్క్ ఈల్డింగ్ అంటే మిల్క్ ఎక్కువగా ఇచ్చే క్యాటిల్ వెరైటీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశము
రిజిస్టర్ చేసింది, నమోదు చేసింది. మరి ఇక్కడ జనరల్గా మిల్క్ ప్రొడక్షన్ నిన్నే మనం తెలుసుకున్నాం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ డైరీ సెక్టార్లో పాల విప్లవాన్ని బాగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. 1970s 1970 ఆ టైంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆపరేషన్ ఫ్లడ్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఆపరేషన్ ఫ్లడ్. ఈ యొక్క భారతదేశంలో పాల విప్లవ పితామహుడు అంటే వర్గీస్ కురియన్, ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ పాల విప్లవాన్ని ఏమంటారు? వైట్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వర్గీస్ కురియన్. మరి ఇప్పుడు ఇండియాలో ఈ మిల్క్ ప్రొడక్షన్ కోసము అధికంగా పాల దిగుబడినిచ్చే క్యాటిల్ని ఎప్పటికప్పుడు సంకర జాతి ద్వారా, హైబ్రిడ్ వెరైటీస్ ద్వారా వీటిని డెవలప్ చేస్తూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు 2 కొత్త జాతులు, కొత్త పశువుల జాతుల్ని డెవలప్ చేశాయి. మరి ఒకటి వచ్చేసి కరన్ ఫ్రైస్ అనే ఒక బ్రీడ్, కరన్ ఫ్రైస్ అనే ఒక పశువుల జాతి, మరొకటి వృందావని అనే మరొక పశువుల జాతి. క్యాటిల్ అనుకోండి, అది ఆవా గేదె అన్నది పక్కన పెడితే క్యాటిల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ కరన్ ఫ్రైస్ అనే ఈ క్యాటిల్ని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది హర్యానాలోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. హర్యానాలోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఎలా దీన్ని అభివృద్ధి చేశారంటే, ఈ యొక్క స్వదేశీయంగా ఉండే తార్కార్పర్ ఆవులు, అంటే ఇండిజినస్గా కొన్ని రకాల ఆవులు ఉంటాయి కదా, ఆ ఆవుల జాతి ఒకటి వచ్చేసి తార్కార్పర్ అనే ఆవులని, అనే కౌస్ని హోల్స్టైన్ ఫ్రైసియన్ అనే ఆక్స్ ఎద్దులతో సంకర జాతి చేశారు, క్రాస్ బ్రీడింగ్ చేశారు. తద్వారా ఇది డెవలప్ అయింది. మరి వృందావని అనే క్యాటిల్ని ఉత్తరప్రదేశ్లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. వృందావని అనే క్యాటిల్ బ్రీడ్ని ఉత్తరప్రదేశ్లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది. మరి దీన్ని ఎలా డెవలప్ చేశారు అంటే, స్వదేశీయంగా ఉండే హర్యానా పశువులతో, ఇండిజినస్ హర్యానా క్యాటిల్ బ్రీడ్తో ఈ హోల్స్టైన్ ఫ్రైసియన్, బ్రౌన్ స్విస్ అండ్ జెర్సీ వంటి వాటితో క్రాస్ బ్రీడింగ్, సంకర జాతి చేయడం ద్వారా వీటిని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ వెరైటీస్, ఈ బ్రీడ్ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇక స్టేట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసిందండి. ఏపీ ఫస్ట్ అనే ఒక రీసెర్చ్ సెంటర్ని తిరుపతిలో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తిరుపతిలో ఏపీ ఫస్ట్ అనే ఒక రీసెర్చ్ సెంటర్ని సెటప్ చేస్తూ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఏపీ ఫస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్. మరి ఇక్కడ ఏంటి ఏపీ ఫస్ట్? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే డీప్ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తూ ఉంది ఎక్కువగా. ఈ యొక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ సిటీసు, డిఫెన్స్ రంగము, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలోనే తొలిసారిగా 2 స్పేస్ సిటీలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇండియాలోనే ఫస్ట్ 2 స్పేస్ సిటీస్ని, ఒకటి తిరుపతి డిస్టిక్లో, మరొకటి శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేస్తోందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక కర్నూలులోని ఓర్వకల్లులో భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ ఈస్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ కర్నూల్ ఓర్వకల్లు. మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏపీ గవర్నమెంట్ టెక్నాలజీకి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు. సో ఇందులో భాగంగా వీటిని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు తిరుపతిలో. సో ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ఏపీ ఫస్ట్ అంటే అబ్రివేషను. మరి ఇక్కడ దీన్ని తిరుపతిలో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే, తిరుపతిలోని ఐసర్ అనే కేంద్రం వద్ద, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. మరి ఈ ఏపీ ఫస్ట్ సెంటర్ ద్వారా ఏమి లబ్ధి చేకూరబోతోంది, లాభము, ఏ విధంగా బెనిఫిట్ అంటే, ఈ యొక్క ఇండస్ట్రీస్కి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ అందిస్తుంది. ఈ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల్ని అందించడం జరుగుతుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో దీన్ని రన్ చేయబోతూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మద్దతుతో దీన్ని రన్ చేయబోతూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్లని అట్రాక్ట్ చేయాలి, అలానే క్లీన్ ఎనర్జీ, హరిత ఇంధనాలని కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జీ జెనోఫిస్ వాల్మీకి
ఇండియన్ సైంటిస్టులు, భారతదేశ పరిశోధకులు మహారాష్ట్రలోని వెస్ట్రన్ ఘాట్స్లో, మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో ఒక ముఖ్యమైన వానపాము లాంటి జాతి జీవులను కనుగొన్నారు. జీజెనోఫిస్ వాల్మీకి అనే ఒక అరుదైన భూగర్భ ఉభయచర జాతుల్ని కనుగొన్నారు. ఎక్కడ? మహారాష్ట్రలోని నార్థన్ వెస్ట్ ఘాట్స్, ఉత్తర పశ్చిమ కనుమలలో. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, పశ్చిమ కనుమలు అనేవి 6 స్టేట్ల గుండా వెళ్తాయి. పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇటీవల మాధవ్ గాడ్గిల్ ప్యానెల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. వెస్ట్రన్ ఘాట్స్ పైన బాగా పరిశోధనలు చేసిన మాధవ్ గాడ్గిల్ ఆయన మరణించారు. ఆయనకి 2024లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రామ్ ఇచ్చే అత్యుత్తమ పర్యావరణ అవార్డు, హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డు, ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు కూడా 2024లో ఆయనకు లభించిందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇప్పుడు భారతదేశ సైంటిస్టులు జెజినోపిస్ వాల్మీకి అనే ఒక రేర్ యాంఫీబియన్ స్పీషీస్ని కనుగొన్నారు. మరి ఇక్కడ యాంఫీబియన్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఉభయచర జాతులు అంటే ఏంటి? ఇవి నీళ్ళల్లోనూ బతకగలవు, భూమిపైన కూడా ఉండగలవు. ఇవి ఉభయచర యాంఫీబియన్ అంటే వానపాములాగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇవి ఎర్త్ వామ్స్ అంటే వానపాములు కదా, ఎర్త్ వామ్స్ లాగా ఉన్నాయి. ఎక్కువగా అండర్ గ్రౌండ్లో ఉంటాయి, భూగర్భంలో. సో ఇది అండి మనకి. మరి వాల్మీకి అని ఎందుకు పేరు పెట్టారంటే, ఈ యొక్క జీవులు కనుగొన్న ప్రాంతంలో మహర్షి వాల్మీకి టెంపుల్ దగ్గరలో ఉందట. మహర్షి వాల్మీకి టెంపుల్ ఉంది, అందుకు వాల్మీకి పేరు పెట్టడం జరిగింది. సో మరి జీనస్ ఇది ఏ జాతికి చెందినది అంటే జెజినోపియస్ అనే జాతికి చెందినది. నెక్స్ట్ వన్, టైలర్ ప్రైజ్. అమెరికన్ శాస్త్రవేత్త టోబీ కియర్స్కు టైలర్ బహుమతి. అమెరికన్ బయాలజిస్ట్, అమెరికాకు చెందిన ఒక సైంటిస్ట్ టోబీ కియర్స్ అనే ఒక సైంటిస్ట్కి టైలర్ ప్రైజ్ లభించింది. ఈ టైలర్ ప్రైజ్ అనేది అమెరికా ఇచ్చే ఒక ఎన్విరాన్మెంటల్ అవార్డు. దీన్నే నోబెల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, టైలర్ ప్రైజ్ అనేది అమెరికా ఇస్తుంది. ఎన్విరాన్మెంట్ అచీవ్మెంట్, ఎవరైతే పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేసి ఉంటారో ఇచ్చే పర్యావరణ అవార్డే టైలర్ ప్రైజ్. ఇది విధంగా చెప్పాలంటే నోబెల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో ఇది నోబెల్ లాంటిదని కూడా అభివర్ణిస్తారు. మరి 2026 టైలర్ బహుమతి విన్నర్గా డాక్టర్ టోబీ కియర్స్ నిలిచారు. ఈమె అమెరికాకు చెందిన ఆమె. మరి ఈమెకి ఎందుకు ఇచ్చారు అంటే, ఈమె ఫంగల్ నెట్వర్క్స్ పైన ఎక్కువగా రీసెర్చ్ చేసింది. ఫంగల్ నెట్వర్క్స్ అంటే శిలీంధ్రాలు ఉంటాయి కదా, ఫంగస్, మనకి ఈ ఏదైనా బ్రెడ్ ముక్కలు ఇవి ఎక్కువగా బూజు పడుతూ ఉంటాయి కదా, ఫంగస్. ఆ శిలీంధ్ర నెట్వర్క్లు, ఎందుకంటే మనకి ఈ యొక్క భూమిలో పోషకాలు అభివృద్ధి కావాలంటే ఈ ఫంగస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ శిలీంధ్ర నెట్వర్క్ల పైన చాలా రీసెర్చ్ చేసింది. ఆమె చేసిన రీసెర్చ్కి గాను ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి భారతదేశ 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్ష్నే. ఇండియాస్ 92nd చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్ష్నే నిలిచాడు. ఈ అబ్బాయి భారతదేశపు 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. ఈ అబ్బాయి 21 years old, 21 ఏళ్ళ చెస్ ప్లేయరు, ఢిల్లీకి చెందిన వ్యక్తి. మరి ఆర్మేనియాలో జరిగిన అడ్రానిక్ మార్గర్యాన్ మెమోరియల్ టైటిల్ని గెలుపొందడం ద్వారా, ఆర్మేనియా కంట్రీలో జరిగిన ఆండ్రానిక్ మార్గర్యాన్ మెమోరియల్ టైటిల్ని విన్ అవ్వడం ద్వారా ఈ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా ఈయన పొందాడు. సో గుర్తుపెట్టుకోండి, 92nd గ్రాండ్ మాస్టర్ అంటే ఆర్యన్ వర్ష్నే. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎవ్రీ మంత్, ప్రతి నెల కూడా బాగా ఆడిన ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ప్రకటిస్తుంటుంది. ఉమెన్ కేటగిరీలో కావచ్చు, పురుషుల కేటగిరీలో కావచ్చు. డిసెంబర్ 2025 ఇయర్కి గాను మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా, పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా మిచెల్ స్టార్క్ని సెలెక్ట్ చేసింది. ఉమెన్స్ కేటగిరీలో, మహిళల విభాగంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ అనే ఉమెన్ క్రికెటర్ని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే డిసెంబర్లో జరిగిన యాషెస్ సిరీస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇంగ్లాండ్కి ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ 5 టెస్టుల మ్యాచ్. ఆ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొన్న ఆస్ట్రేలియాలో జరిగింది 2025 యాషెస్ సిరీస్. అది ఆస్ట్రేలియా గెలుచుకునిందండి. అందులో అద్భుతంగా రాణించిన మిచెల్ స్టార్క్కి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది. ఇలా కూడా అడుగుతాడండి, ఎందుకంటే ఆర్ఆర్బీలో ఒక క్వశ్చన్ అడిగాడు, 2023లో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారని చెప్పి డైరెక్ట్గా స్టాటిక్ అడిగాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ఏంటి? ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ట్రోఫీ పేరు బార్డర్ గవాస్కర్.
అదే ఇండియాకి ఇంగ్లాండ్కి మధ్య జరిగే టెస్ట్ సిరీస్ పేరేంటి? ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. రీసెంట్గా పేరు చేంజ్ చేశారు కదా, ఇంతకుముందు పటౌడీ ట్రోఫీ అని ఉండేది, ఇప్పుడు ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా పిలుస్తూ ఉన్నారు. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు యాషెస్లో అద్భుతంగా పర్ఫామ్ చేసిన మిచెల్ స్టార్క్ని డిసెంబర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా సెలెక్ట్ చేశారు. ఇక ఉమెన్ కేటగిరీలో సౌత్ ఆఫ్రికాకు చెందిన లారా వోల్వాట్. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ నెలలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో ఆ మంత్లో చేసిన పర్ఫార్మెన్స్ ఆధారంగానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఐసీసీ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ప్రస్తుతం చైర్మన్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా కొడుకు జైషా ఉన్నాడు. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ దుబాయ్. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. పూణే గ్రాండ్ టూర్ 2026కు గుడ్విల్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని. పూణే గ్రాండ్ టూర్ 2026కి గుడ్విల్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని అపాయింట్ అయ్యారు. ఇక్కడ గుడ్విల్ అంబాసిడర్ అంటే ఏంటి? జనరల్గా ఏదైనా ఒక స్పోర్ట్కి బాగా పాపులారిటీ తీసుకురావాలంటే, ప్రాచుర్యం కల్పించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో క్రికెట్ ఫేమస్, కానీ సైక్లింగ్, ఫుట్బాల్ లాంటివి చాలా పాపులారిటీ తక్కువ, ప్రజల్లో ఆదరణ లేదు. మరి అటువంటి గేమ్స్ని బాగా పాపులర్ చేయాలి, ప్రజల్లో అవగాహన తీసుకురావాలంటే ఇలా ప్రచారకర్తల్ని నియమిస్తారు. సో ఇప్పుడు ఈ పూణే గ్రాండ్ టూర్ సైక్లింగ్ రేస్, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సైక్లింగ్ రేసు, సైక్లింగ్ ఈవెంట్. ఈ ఈవెంట్కి గుడ్విల్ అంబాసిడర్గా ఎంఎస్ ధోనిని అపాయింట్ చేశారు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ టోర్నమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఇది 5 days పాటు జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ రోడ్ సైక్లింగ్ రేసు జనవరి 19th నుంచి జనవరి 23rd 2026 5 రోజుల పాటు పూణే మహారాష్ట్రలో జరగబోతా ఉంది. ఈ టోర్నమెంట్లో భాగంగా, ఈ సైక్లింగ్ రేస్లో భాగంగా 35 కంట్రీస్కి చెందిన 29 టీమ్స్, 35 దేశాలకు చెందిన 29 జట్లు సుమారుగా 437 కిలోమీటర్స్, 437 కిలోమీటర్ల పాటు సైక్లింగ్ రేస్ నిర్వహిస్తారు. ఇది మెన్స్ సైక్లింగ్ రేస్, పురుషుల సైక్లింగ్ కాంపిటీషన్. మరి ఇది భారతదేశపు మొట్టమొదటి UCI 2.2 కేటగిరీ కాంటినెంటల్ రోడ్ సైక్లింగ్ రేస్ ఫర్ మెన్. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ యూనియన్ సైక్లిస్టే ఇంటర్నేషనల్ 2.2 కేటగిరీ రోడ్ సైక్లింగ్ రేస్ పురుషుల విభాగంలో. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, మనం ఇవాళ క్వశ్చన్ తెలుసుకుందాం. లాస్ట్ టైం మనం ప్రీవియస్ టాపిక్స్లలో డిస్కస్ చేసిన టాపిక్కే ఇటీవల డిస్కస్ చేసుకున్నది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఆధారిత ATM వ్యాన్ను ఏ బ్యాంకు లాంచ్ చేసింది? ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ATM వ్యాన్ని ఇటీవల రీసెంట్లీ ఏ బ్యాంకు లాంచ్ చేసింది? ఇక నిన్నటి క్వశ్చన్కి సమాధానం అండి, మనం ప్రీవియస్ క్లాస్లో అడిగిన క్వశ్చన్. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారు? జాతీయ రోడ్డు భద్రతా వారము జనవరి 11th నుంచి జనవరి 17th వరకు, అంటే ఇవాళ ముగిసింది. మరి థీమ్ వచ్చేసి సడక్ సురక్ష జీవన్ రక్ష. థీమ్ 2026 వచ్చేసి సడక్ సురక్ష జీవన్ రక్ష. అంటే ఏంటి? రోడ్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ అన్న అర్థం వస్తుంది. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 6th ఏషియన్ ఇండియా డిజిటల్ మినిస్టర్స్ వర్చువల్ మీటింగ్. టెలికమ్యూనికేషన్ కోఆపరేషన్పై ఇండియా జర్మనీ అగ్రిమెంట్. డైమండ్ DA-62 ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ రెప్లికా సిల్క్ కైట్ని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్కు బహుమతిగా ఇచ్చిన ఇండియా. కర్ణాటక యొక్క GI ట్యాగ్ చేయబడిన అరటి పండ్లు, తమలపాకులు మరియు నిమ్మకాయల మాల్దీవ్స్కి ఎగుమతి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కర్ణాటకకు చెందిన బనానాసు, బెటెల్ లీవ్స్, ఇండీ లైమ్స్. లడఖ్లో స్పితుక్ గస్టోర్ ఫెస్టివల్. అధిక పాల దిగుబడినిచ్చే 2 సింథటిక్ పశువుల జాతులు నమోదు చేసిన ఇండియా. తిరుపతిలో ఏపీ ఫస్ట్ సెంటర్కు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జినోఫిస్ వాల్మీకి అనే ఒక అరుదైన వానపాము లాంటి జీవులను కనుగొన్న సైంటిస్టులు మహారాష్ట్రలో కనుగొన్నారు. అమెరికన్ శాస్త్రవేత్త టోబీ కియర్స్కు టైలర్ ఎన్విరాన్మెంటల్ అవార్డు. భారతదేశ 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్ష్నే. డిసెంబర్ 2025 ప్లేయర్ ఆఫ్ ద మంత్స్గా మిచెల్ స్టార్క్, లారా వోల్వాడ్. పూణే గ్రాండ్ టూర్ 2026 గుడ్విల్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని. ఇది ఇవాళ క్వశ్చన్ ఆన్సర్ ట్రై చేయండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.